మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, మేము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాము. మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సాయి, ఇక్కడ చాలా ఇరిటేటింగ్ గా ఉంది. పక్కకి వెళ్ళి షూట్ చేసుకుందాం పద. హలో, వదిలే. ఫ్రెండ్స్ లేరా? ఎందుకలా తినేసేలా చేస్తున్నావు? అక్కడ డిస్టర్బ్ చేస్తున్నావు అని ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా వచ్చేసావు. ఏంటి సంగతి? ఏంటి నన్ను గుర్తుపట్టలేదా? గుర్తుపట్టలేదు. ఎవరు నువ్వు? అంతేలే, మమ్మల్ని ఎందుకు గుర్తు పెట్టుకుంటావు? నేను నిన్ను గుర్తుపట్టలేదు. సరే, నేనెవరో మీకు తెలుసా? తెలీదే. ఇంటి తెలీదా? మరి నేనేదో నీకు బాగా తెలిసినట్టు గుర్తుపట్టలేదా అని అడుగా. అంటే ఇంతకుముందు నన్ను ఎక్కడైనా చూసారేమో అని అడిగాను. ఆ, గుర్తొచ్చింది. పోయిన నెల మా ఊరి జాతరలో పీచు మిఠాయి అమ్మడానికి వచ్చావు కదా. మిఠాయి బాగా అమ్ముతుందా? నేను ఆ జాతరలో చూశాను. వెన్ను నమ్ముకునే దాని కదా. బిజినెస్ బాగా అయిందా? ఏంట్రా, పిచ్చి పిచ్చిగా ఉందా? ఎవరు నువ్వు? మ్యాటర్ సీరియస్ అయ్యేలా ఉంది. ముందు తన పేరేంటో కనుక్కోవాలి. అలా కోప్పడుకు మహి, నేను చెప్పేది విను. నా పేరు మహి కాదు, శ్వేత. శ్వేత? ఏంటి నేను నీతో మాట్లాడుతుంటే ఎక్కడో చూస్తున్నావు? శ్వేత నైస్ నే. నా పేరు శ్రవణ్. శ్రవణ్, మర్యాదగా వెళ్తావా లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటావా? నేను ఇస్తాను పోలీస్ కంప్లైంట్. నువ్వెందుకు పోలీస్ కంప్లైంట్ ఇస్తావు? మరి లేకపోతే మిమ్మల్ని ఎవరు ఇంత అందంగా ఉండమన్నారు? అవునండి, అప్పుడే ఆకాశం నుంచి దిగొచ్చిన దేవకన్యల, బాపు గీసిన బొమ్మల, పీకాసో పెయింటింగ్లా ఇంత అందంగా ఉన్నారు. అలాంటి వయసులో ఉన్న అబ్బాయి మిమ్మల్ని ప్రేమించకుండా ఎలా ఉంటారు చెప్పండి? ప్రేమిస్తున్నారా? మిమ్మల్ని ఇప్పుడు కాదు, 2 years నుంచి లవ్ చేస్తున్నాను. మరి నాకెప్పుడు చెప్పలేదు. దేవకన్యతో డైరెక్ట్ గా మాట్లాడడానికి భక్తుడికి ధైర్యం సరిపోతుందా? నాకు ధైర్యం సరిపోలేదు. అసలు ఈరోజు నా టైం బాగుండి మీతో మాట్లాడే అవకాశం దక్కింది. నీ మాటలు వింటుంటే నీ గుండెల్లో నా కోసం పెద్ద గుడే కట్టినట్టున్నావే. రాముడి గుడి కాదండి, పాలరాతి గుడి కట్టాను. మీరెంత చెప్తున్నా వినాలని అనిపిస్తుందండి నా గురించి. మా ఫ్రెండ్స్ కూడా నన్ను పులిహోర బాగా కలుపుతావని చెప్తారు. ఏంటి? నేను పులిహోర కూడా బాగా చేస్తానని చెప్తున్నాను.
ఏంటి మీరు వంట కూడా చేస్తారా? బాగా చేస్తానండి. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు సార్ ఇంటికి రండి, మీకోసం పులిహోర చేసి పెడతాం. డెఫినెట్గా వస్తాను. నేను మీ చేతి పులిహార తినాల్సిందే. ఎందుకలా తినేసేలా చూస్తున్నారు? ఇంత అందమైన చందమామని జీవితాంతం ఇలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. నన్ను అంతలా ప్రేమించేవాడివి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? ఆలస్యం అమృతం విషం అంటారు కదా, మన విషయంలో కూడా అదే జరిగింది. మీరేమంటున్నారో నాకు అర్థం అవ్వలేదు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరేమవుతారో అని భయమేస్తుంది. విని తట్టుకుంటానంటే చెప్తాను. ఏమండి, నా గురించి మీరు చాలా తక్కువ అంచనా వేశారు. ఇది గుండె కాదు, గుండ్రాయి. ఏం పర్లేదు, చెప్పండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? నా ప్రీ వెడ్డింగ్ షూట్. ఏంటి? అవును, నెక్స్ట్ వీక్ నా మ్యారేజ్. తన పేరు వరుణ్. మీరు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నారో తను కూడా నన్ను అంతలానే ప్రేమిస్తున్నాడు. మీరు నాకు ఒక 2 months ముందు ప్రపోజ్ చేసుంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్ని. కానీ నా బ్యాడ్ లక్, నాకు ఆ అదృష్టం లేదు. నెక్స్ట్ వీకే నా మ్యారేజ్. నువ్వు తప్పకుండా రావాలి. రే మామ, తన పెళ్ళంటారా, ఇన్విటేషన్ కార్డు కూడా ఇచ్చింది. ఎవరిది? ఆ స్వప్న సుందరిదేనా? ఆ, దరిద్రం వదిలిపోయింది. లేకపోతే ఏంట్రా, రోజు పొద్దున్న లేచి నుండి స్వప్న సుందరి నా కళ్ళలో కనిపిస్తుంది, తను నన్ను ప్రేమిస్తుంది, నేను తన్ని ప్రేమిస్తున్నా అని చెప్తున్నావు. ఈ రోజేమో తను ఏమన్నా పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్తున్నావు. నీకేమైనా పిచ్చా? నీ కళలో కనిపించే అమ్మాయి బయట నిజంగా ఉందో లేదో తెలియదు. నా మాట విని ఈ విషయం ఇక్కడితో మర్చిపో మావా. లేదురా, తను ఎక్కడో చోట ఉండే ఉంటుంది. లేకపోతే ప్రతిరోజు నా కళ్ళలోకి ఎందుకు వస్తుంది, నాతో ఎందుకు మాట్లాడుతుంది? తను ఈ లోకంలో ఎక్కడున్నా సరే ఏదో ఒక రోజు నా ఎదుట పడుతుంది. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఏరా అంత నీరసంగా ఉన్నావు? రాత్రి అంతా పడుకోకుండా వీడియోలు చూసావా? నాకంత అదృష్టం ఎక్కడ మా రాత్రి మా నాన్న ఫోన్ చేశాడు. 2 సంవత్సరాల నుంచి ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, ఒక జాబ్ కూడా లేదు, నీకు కట్టిన హాస్టల్ ఫీజు మెయింటెనెన్స్ తో 10 బర్రెలు కొనొచ్చు, ఇప్పటికి మించిపోయింది ఏం లేదు, వచ్చి బర్రెలు కాసుకుంటున్నాడు మా. మీ నాన్న చాలా బాగా ఆలోచించాడు రా. నాకెందుకో ఆ జాబ్ కి బాగా సెట్ అవుతావు అనిపిస్తుంది మావా. ఏం రోయ్, రేమో టీ తాగుదాం రారా. నాకు ఇప్పుడు ఏం తాగలం లేదురా. డబ్బులు నేను ఇస్తలేరా బాబు. అయితే పద తాగుదాం. భయ 2 చాయ్. ఏ కిరణ్, నీకు విషయం చెప్పనా? చెప్పమా. మీ డాడీ చాలా బెటర్ రా. నీకు జాబ్ రాకపోయినా 10 బర్రెలు కొనిస్తా అన్నాడు. అదే మా డాడీ ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు మా? నీ మొహానికి ఇప్పుడు జాబ్ ఇవ్వడు కానీ అక్కడే దగ్గరలో ఉన్న మార్కెట్కి వెళ్ళి మూటలు మోసే పని చేయమన్నాడు రా. ఎందుకంటే ఈ నెల నుంచి నాకు వేసిన డబ్బులు పంపించట్లేదు మా నాన్న. బ్రిలియంట్ ఐడియా మావా. మీ నాన్నకి తగ్గ జాబ్ చూసాడు, ఈ రోజే జాయిన్ అయిపో. ఎందుకంటే మనం ఆ వెంకటగాడి దగ్గర 5,000 అప్పు తీసుకొని 5 నెలలు అవుతుంది మావా. ఇప్పుడు వచ్చాడు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఆ 5,000 కోసం వాడు నిన్ను 50,000 తిట్లైనా తిట్టుంటాడు. నువ్వు ఈ రోజు నుంచి పనిలో జాయిన్ అయిపోయావు అనుకో, 5 రోజుల్లో 5,000 అవుతుంది. ఆ 5,000 అప్పు తీరిపోయాక తర్వాత నుంచి మనం వచ్చే డబ్బులతో సిట్టింగ్ ప్లాన్ చేయొచ్చు మావా. నీ అప్ప నీ కంటికి ఎలా కనిపిస్తున్నాడు రా? మూట మోసేవారిలా కనిపిస్తున్నానా? మా ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. హలో హలో హలో.
నేను ఇచ్చేవాడిని కదా మామ. అవునా రా మామ, ఇంకోసారి తాగుదాం. నువ్వు మామ రోజుకి ఒకసారి టీ తాగలరా, 2 సార్లు తాగితే హెల్త్ దొబ్బిద్దిరా. రే దుర్మార్గుడా, టీ తాగుతానని తీసుకొచ్చి ఇక్కడ వరకు కొత్తగా బిల్లు కట్టే టైంలో ఫోన్ వచ్చిందని వెళ్ళిపోయావు. అలా కాదు మామ, ఒక ఫ్రెండ్ కి ఇంకో ఫ్రెండ్ టీ తాగిపిస్తే ఆ పుణ్యం 7 జన్మలకు ఉంటదిరా. అరే నీకు ఇంకో విషయం తెలుసా? ఒక ఫ్రెండ్ని టీ తాగిస్తానని నమ్మించి ఆడి చేత బిల్లు కట్టితే ఆ పాపం 14 జన్మల వరకు ఉంటుంది. నీకు కూడా తెలుసా ఎట్లాంటి అస్సలు నమ్మ. రే మామ, ఈ రోజు మా ఇద్దరికి ఇంటర్వ్యూ ఉంది, కొంచెం దారిలో డ్రాప్ చేయరా. ఇంటర్వ్యూ ఎక్కడ? నువ్వు వెళ్ళే దారిలోనే ఆఫీస్. మరి నీది? అది అక్కడే. ఇద్దరిది ఒకే చోట? అవును. అవును. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేవాడి పరిస్థితి ఏంటో. నాకన్నా ముందు జాబ్ వచ్చిందని బాగా చెప్తే రండి. మా సప్త సుందరి ఫస్ట్ ఎపిసోడ్ చూసారు కదా ఫ్రెండ్స్. మా నుంచి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా రావాలంటే డైరెక్టర్ సార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి.